హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజు దుగ్గిరాల అంటే తెనాలికి దగ్గరలో ఉన్న దుగ్గిరాలను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఊరు నుంచి అయితే ఇప్పుడు మనం వెళ్తున్న దుగ్గిరాలకి రూట్ మ్యాప్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నాను కదా డిస్ప్లే మీద. గాయస్, ఇప్పుడు మనమైతే దుగ్గిరాల లాకుల దగ్గర ఉన్నాము. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే కృష్ణానది నుంచి పశ్చిమ కాలువగా మెయిన్ కాలువ చీలి ఇక్కడ నుంచి ఇటు కొమ్మమూరి కాలువగా అండ్ నిజాంపట్నం వైపు వెళ్ళే కాలువలుగా ఇక్కడ నుంచి చీలి ఈ ఏరియా అంతటికి నీటిని అందిస్తుంది అన్నమాట. అంతా చాలా ఫేమస్ అయిన కాలువ ఇది. ఎప్పుడు చేపలు పడతా చూశారు కదా, నీటి ప్రవాహం ఎలా ఉందో ఇక్కడ చూస్తున్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ అయితే. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఇక్కడే ఈ లాకుల దగ్గర నుంచి ఇది ఊర్లోకి వెళ్ళడానికి డౌన్ అండ్ అటుపైన ఏమో ఇంకా మామూలుగా ఒక హైవే ఉంది. ఇదైతే ఊర్లోకి వెళ్ళటానికి. ఇప్పుడే ఊరి లోపల అయితే రోడ్డు వేశారు, కానీ అటు బయట వైపుకి రోడ్డు వేయలేదు మరి ఎందుకనో. ఇక్కడైతే నీట్గా కొత్త రోడ్డు వేస్తుంది ఇక్కడ చూస్తున్నాం కదా. అండ్ ఇంకా దీనికి చుట్టుపక్కల చూస్తే కనుక చింతలపూడి, అనమర్లపూడి, నందివెలుగు, మోరంపూడి, ఈమని ఇవన్నీ దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నమాట. ఇక్కడ చూస్తే చక్కగా మసీదు కూడా మనకి కనపడుతుంది పక్కనే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. దుగ్గిరాల అంటే మనకు తెలిసిందే, పసుపుకి చాలా ఫేమస్. అండ్ దుగ్గిరాల రైల్వే స్టేషన్ అండ్ దుగ్గిరాలకి ఇటు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మంచి కాలువలు, ఎప్పుడు నీటి ప్రవాహం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పంటలు కూడా చాలా బాగా పండుతాయి మంచిగా. కూరగాయలు కానివ్వండి, వరి కానివ్వండి, ఇంకా అట్లా చాలా రకాల పంటలు పండుతాయి. ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ దుగ్గిరాలు కూడా చాలా డెవలప్ అయింది. చాలా ఊరంతా కొంచెం మంచిగా చాలా బాగా చూడడానికి చాలా లుక్గా ఉందనే చెప్పాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఊర్లోనికి వెళ్దాము. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ప్రభుత్వ కార్యాలయాలు అండ్ ఇక్కడ హై స్కూల్ కూడా ఉందన్నమాట. ఈరోజు ఏదో నేత్రదానము అలాంటి ఏదో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. లోపలికి వెళ్ళటానికి బాగోదని చెప్పి నేనే కెమెరా లోపలికి తీసుకెళ్ళలేదు. అండ్ ఇక్కడ హై స్కూల్ కూడా ఉందన్నమాట ఈ ప్లేస్లోనే. మనం చూస్తున్నాం ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది. అండ్ ఇటువైపు చూస్తే ఒక చర్చ్ ఉంది, చక్కగా ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే కనుక పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. ఇంకా ముందుకు వెళ్దాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా మనం చూసుకుంటే కనుక ఇక్కడ దుగ్గిరాల్లో జమున గారు పుట్టింది హంపిలో అయినప్పటికీ కానీ ఇక్కడ నివాసం ఉన్నారనమాట. ఎందుకంటే నాటకాలు కానీ డ్రామాస్ కానీ, ఎందుకంటే తెలుసు కదా మన తెనాలి చుట్టుపక్కల ఏరియాలన్నీ కళలకు చాలా ఫేమస్ అనమాట. అలా ఇక్కడున్నారు. అంత మాత్రమే కాదండి, అలనాటి ఓల్డ్ యాక్టర్ అయినటువంటి జగ్గయ్య గారు కూడా దీనికి దగ్గరలో ఉన్న మోరంపూడి అనే గ్రామంలోనే పుట్టారండి. ఆయన 5వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. సో ఇక్కడ ఇటు ప్లేసెస్ కన్నిటికీ ఇంత విశిష్టత ఉందన్నమాట ఫ్రెండ్స్.
ఇక్కడ మనకి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ నాగేశ్వర స్వామివారి దేవస్థానం అని చెప్పేసి అది ఒక టెంపుల్ ఉంది అక్కడ. Don't judge me. I just wish he knew. సావిత్రి గారు కూడా వచ్చేసేసి ఇక్కడ జమున గారిని కలిసినట్టుగా అనేక మంది చెప్తా ఉంటారు ఇది. అండ్ ఓవరాల్గా మనం చూస్తున్న ఊరైతే దుగ్గిరాల ఇలా ఉందండి. ఇంకా దుగ్గిరాల్లో ఫేమస్ అయినటువంటి పసుపు యార్డ్ ఒకటి, ఇంకా టెంపుల్స్ అండ్ రైల్వే స్టేషన్ కూడా ఉంది దుగ్గిరాలకి. ఇవన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. గైస్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి చేస్తున్నాము. దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా గైస్? I think you're really cool. Yeah, that's what I said. You break it, you bought it. I miss you all the time. I need you. I want you. Hey. No. I know life ain't always fair. మనం ఇప్పుడు మరలా విజయవాడ వైపుకి వెళ్ళే హైవే మీదకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక లాకులు ఉంది. చెప్పాను కదా దుగ్గిరాలకి ఎటు చూసిన కాలువలు ఉంటాయని. ఇది మద్రాసు వెళ్ళే కాలువ అనుకుంటున్నాను. చాలా పెద్ద కాలువ. ఇక్కడ కూడా ఇప్పుడు మంచిగా చేపలు అవి పడతా ఉంటాయి. చూడండి వాటర్ ఫ్లో ఎంత బాగుందో. అండ్ దీన్ని ఆనుకునే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. మనకి రోడ్డు ఇక్కడ ఆర్చ్ చూస్తున్నాం కదా, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. అండ్ ఇంకా ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే కనుక కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం అక్కడికి ఆ ప్లేస్కే వెళ్తున్నాము. Good night. Good night. చూడండి గాయస్, ఇక్కడ ఈ రోడ్డుకి లెఫ్ట్ వైపు చూసుకుంటే కనుక పచ్చటి వరి పైరుతో ఎంతో గ్రీనరీగా కనిపించే చక్కగా మంచి పైరు. ఇటు పక్క చూసుకుంటే కనుక కృష్ణానదిలోంచి పశ్చిమ కాలువగా చీలి నిజంగా ఈ డెల్టా ప్రాంతానికి అంతటికి సస్యశ్యామలంగా చేయడానికి బిరబిరా పరుగులెడుతున్న కృష్ణమ్మ. ఇది చాలా పెద్ద కాలువ అనమాట. దీన్ని రోడ్డును ఆనుకుని ఉన్నది. ఇవన్నీ ఇక్కడ ఈ ప్లేసెస్, ఈ లొకేషన్ అంతా చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది కదా. గాయస్ మనమైతే ఇప్పుడు దుగ్గిరాల్లోని కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. నిజంగా ఈ చుట్టుపక్కల ఉంటే కనుక ఆ కాఫీ స్మెల్ అనేది ఎంత బాగా వస్తుందో అది చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీ. ఇది
ఇక్కడికి చాలామందికి అనేక మంది చక్కగా పనిచేయడానికి వస్తూ ఉంటారు. ఇది కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఉదయాన్నే లేవగానే మంచి కాఫీ ఒకటి తాగేసేసి ఆ రోజుని స్టార్ట్ చేసి అండ్ ఇంకా లైఫ్ అంతా ఎంజాయ్ చేయడానికి మనం చాలా ట్రై చేస్తూ ఉంటాము. మీలో ఎంతమంది ఈ కాఫీ స్మెల్ అన్న కాఫీ తాగడానికి ఎంతమంది ఇష్టపడతారో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా ఇంత పెద్ద ఫ్యాక్టరీ అనేక మందికి జీవనాన్ని ఇస్తున్నా. ఇక్కడ అయితే నాకు ఈ స్మెల్ చూస్తుంటే అసలుకి చాలా బాగా ఎక్సైటింగ్గా ఉంది అండ్ చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది కాఫీ. ఇంకా ఈ రోడ్డు చూసుకుంటే కనుక ఇటు రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి ఇది ఒక దారి అన్నమాట. ఇక్కడ ఇవన్నీ లోకల్గా అక్కడక్కడ ఊర్లో తిరగడానికి వేసిన రోడ్స్ ఇవి. ఇప్పుడు ఈ రోడ్లో కూడా మనము రైల్వే స్టేషన్కి వెళ్ళే ఆ ఏరియాకి వెళ్దాం ఫ్రెండ్స్. గాయస్ ఇప్పుడు మనమైతే దుగ్గిరాల రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ ఊరంతా వ్యూ ఎలా ఉంటుందో చూస్తున్నాం కాబట్టి ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి సెంటర్ అనే చెప్పాలి. ఈ ఏరియాని రైల్పేట అంటారు. ఇదైతే కొంచెం డస్టీగా కొంచెం రోడ్ అయితే సరిగ్గా లేదు. మరి వర్షాలు వస్తే ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ఇప్పుడైతే చూడండి ఇలా ఉంది. ఈ స్ట్రైట్గా వెళ్తే మనకు దుగ్గిరాల రైల్వే స్టేషన్ వస్తుంది. దుగ్గిరాల రైల్వే స్టేషను మనకి ఇటు స్ట్రైట్గా చూసుకుంటే కనుక విజయవాడ వెళ్తుంది. అండ్ ఇటు బ్యాక్ సైడ్ అంటే రైట్ సైడ్ చూసుకుంటే కనుక తెనాలి వైపుగా ఇటు చెన్నైకి, రేపల్లెకి అండ్ గుంటూరుకి వెళ్తుంది. చాలా మెయిన్ లైన్ అనమాట ఈ రైల్వే లైన్ అనేది. అది కూడా వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రైల్వే స్టేషన్లు అన్నిటినీ కూడా రెన్యువల్ చేస్తున్నారు. అంటే ఏంటి కొత్తగా రీమోడల్ చేస్తామన్నారు. అండ్ మూడో ట్రాక్ కూడా ఇప్పుడు విజయవాడ నుంచి చెన్నైకి 3వ రైల్వే ట్రాక్ లైన్ కూడా వేస్తున్నారు. కాబట్టి అన్నీ కూడా కొంచెం రెన్యువల్ చేస్తా మంచిగా కొత్త స్టేషన్స్ అనేవి కడతా చాలా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా ఇదే రైల్వే స్టేషన్. ఇంకా చాలా కన్స్ట్రక్ట్ జరుగుతూ ఉంది. ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అంతా చూసేద్దాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా పాత రైల్వే స్టేషన్ అయితే ఇది నా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మనకి ఎదురుగా కనపడుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అవతల వైపు ప్లాట్ఫామ్ నెంబర్ 3.
అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా కొత్త ప్లాట్ఫామ్స్ కూడా కట్టొచ్చు, ఎందుకంటే కొత్త ట్రాక్ కడుతున్నారు కాబట్టి. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది గాయస్. ఇంకా మీకు దిగ్గరాల గురించి మీకు ఏమన్నా తెలిస్తే కనుక కింద కామెంట్ రూపంలో రాయండి. నేను అనేక విషయాలు మీతో షేర్ చేయలేకపోవచ్చు. నాకు తెలిసినవి క్లుప్తంగా చాలా మెయిన్ వాటన్నిటిని కవర్ చేస్తూ వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ చూస్తే కనుక అన్నా క్యాంటీన్ అని చెప్పేసి ఇట్లా ఫుడ్ చక్కగా ప్రజలకు సర్వ్ చేస్తూ ఉన్నారు, చాలా బాగుంది. Pink champagne, I'm totally vibing. It's true what they say, it's all about timing. I'm doing okay, for the first time in a while. Can't help but love my style, just caught in the feeling. So much glitter, you can't forget her, a superstar. Like ooh, we just get better. గాయస్, మనం ఇక్కడ ఇది చూస్తున్నాం కదా, ఇది గోడౌను. ఇది రైల్వే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అంతా స్టోరేజ్ చేసుకునేది. ఇక్కడ వాళ్ళ అవసరాలకి ఈ గోడౌన్లో నుంచి తీసుకొని ఇంకా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఫుడ్ స్టోరేజ్గా ఇక్కడ కట్టారనమాట. ఈ ప్లేస్ చూస్తున్నాం మనము. Tonight, yeah, I'm doing okay, for the first time in a while. Can't help but love my style. There's so much glitter, you can't forget her, a superstar. Like ooh, we just get better, our dreams get bigger, and we won't stop. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే కనుక దుగ్గిరాల్లో చాలా పురాతనమైన ఇవి బ్రిడ్జెస్ చూస్తుంటే మనకి అర్థమవుతుంది. దుగ్గిరాలకి ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద కాలువలతో చక్కగా సస్యశ్యామలంగా ఈ ఊరు ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనం చెప్పుకుంటే కనుక ఈ ఏరియాలోనే ఫేమస్ అయిన దుగ్గిరాల పసుపు యార్డు ఒకప్పుడైతే ఇక్కడే ఉండేది, కానీ ఇప్పుడైతే కడపలో ఒకటి, నిజామాబాద్లో ఒకటి పసుపు యార్డు పెట్టారు. ఇప్పుడు ఆ పసుపు యార్డుకు కూడా వెళ్దాము. ఇక్కడ చూస్తే కనుక మనకి పక్కన కనపడుతుంది కదా స్టాచ్యూ, అల్లూరు సీతారామరాజు. ఈ రోడ్లోనే పసుపు యార్డు ఉంది, అక్కడికి కూడా వెళ్దాము ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఎదురుగా కనపడుతుంది సాయిబాబా గుడి. ఇది లోపలికి వెళ్ళి జస్ట్ మీకు చూపిస్తాను. అక్కడ ఆ దేవుణ్ణి ఆ టెంపుల్ లోపల చూపించాలంటే అక్కడ ఎవరో కమిటీ వాళ్ళు ఉంటారు, కుదరదని అన్నారు. ఇంకా దాన్ని ఆనుకుని ఇక్కడ పసుపు యార్డు లోపలికి అలౌ చేయలేదు. జస్ట్ మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తున్నాను ఎలా ఉంటుందో. లోపల కూడా చాలా బాగుంటుంది. గాయస్, మనం చూస్తున్నాం కదా, ఇదే దుగ్గిరాల పసుపు యార్డు. ఒకప్పుడు తెలంగాణ ఏపీకి కలిపి ఇక్కడే ఉండేది పసుపు యార్డు.
చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ వ్యాపారం జరిగేది. కానీ ఇప్పుడైతే కడపలో ఒకటి, అలాగే నిజామాబాద్లో ఒకటి, అండ్ ఇది కూడా రన్ అవుతూ ఉంది. ఇంకా దాన్ని ఆనుకుని ఇక్కడ చూస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ ఇది కూడా ఒక టెంపుల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తే కనుక ఇది దుగ్గిరాల క్రికెట్ ప్లే గ్రౌండ్ అనే చెప్పాలి. ఇక్కడ అటు కొంచెం ముందుకెళ్తే కాలేజ్ కూడా ఉంటుంది. గాయస్, మనం చూసాం కదా ఇప్పటివరకు దుగ్గిరాల గురించిన ఫుల్ వ్యూ. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెనెసా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.